సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని ప్రసిద్ధ శ్రీ శ్రీ ప్రతాపరుద్ర సింగరాయ లక్ష్మీ నరసింహస్వామి జాతరలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. జాతర సందర్భంగా ఆలయానికి చేరుకుని ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కాకతీయుల కాలంలో మహావీరుడైన ప్రతాపరుద్రుని కాలం నుంచే సింగరాయుడు పేరు మీద ఈ జాతర సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోందని తెలిపారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ జాతర హుస్నాబాద్ ప్రాంత ప్రజల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిందన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు సింగరాయ జాతర శుభాకాంక్షలు తెలుపుతూ లక్ష్మీ నరసింహస్వామి వారి కృపా కటాక్షాలు రాష్ట్ర ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరుకున్నారు. రుద్రుని కాలములో ఉన్నటువంటి సింగరాయ జాతర అప్పటి నుండి ఈ ప్రాంత ప్రజలందరికీ ఒక విశ్వాసం, నమ్మకం, భక్తి. మోయతమ్మద వాగులో స్నానం చేసి ఆ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నరసింహభీషణం భద్రం ముచ్చు నమామి అనే మంత్రం చదువుకుంటూ ఆ దేవుడి ఆశీస్సులు కోరుకుంటూ ఈ ప్రాంతమంతా సుభిక్షంగా సస్యశ్యామలతో రైతులందరూ పాడి పంటలతోటి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి ప్రాంతమంతా అని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ సింగరాయ జాతర శుభాకాంక్షలు. ఆ లక్ష్మీ నరసింహ ఆశీర్వచనం ఈ ప్రాంత ప్రజలందరిపై, అటు తెలంగాణ ప్రభుత్వంపై, తెలంగాణ ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరే విధంగా ఆశీర్వచనం ఇవ్వాలని ప్రార్థిస్తూ అందరికీ మరొక్కసారి సింగరాయ జాతర శుభాకాంక్షలు.